శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ మొబైల్ షాప్ ఉద్యోగిపై జరిగిన హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. కాశీబుగ్గ రాజమ్మ కాలనీకి చెందిన ఎల్ ఈశ్వర్రావు అనే యువకుడు బిగ్ లాట్స్ మొబైల్ షాప్ లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇద్దరు యువకులు షాప్ లోకి ప్రవేశించి ఈశ్వర్రావుతో గొడవకు దిగారు. అనంతరం అతడిని బయటకు ఈడ్చుకొచ్చి ముందుగానే తీసుకొచ్చిన కత్తితో గొంతు కోసి పరారయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన యువకుడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో లోపల 8, బయట 12 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వారు బాధితుడి కాలనీకి చెందిన వారేనని, వ్యక్తిగత విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.